అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 63వ భాగం. రచయిత జె. సుజాత గారు. మావయ్య దర్శనం బాగా జరిగిందా అని అడుగుతుంది ఐసు. బాగా జరిగిందమ్మా అని వినయ్ గారు చెప్తారు. అందరూ నవ్వుతూ ఉన్న ఐసుని చూసి మామూలుగా మాట్లాడిన ఐసు కళ్ళు లోపలికి వెళ్ళి కళ్ళు ఎర్రగా అయ్యి ఏడ్చినట్టుగా ఉండడం చూసిన కౌసల్య గారు అనుమానంగా ఐసు వైపే చూస్తారు. కళ్ళు చిన్నవి చేసి మరీ అమ్మా వాటర్ అని ఇచ్చి అనుమానంగా చూస్తున్నావిని చూసి ఎందుకలా చూస్తున్నావని అడుగుతుంది. కంగారుగా ఆవిడ కనిపెట్టిందా అని అన్నట్టుగా చూస్తూ ఏమీ లేదని ఆ కళ్ళేంటే రాత్రంతా నిద్ర లేకుండా అలా ఏడ్చినట్టు ఉబ్బి ఉన్నాయని అంటారావిడ డైరెక్ట్‌గా. అమ్మో! ఈ అమ్మల ముందు ఏమీ దాయలేవని అనుకుంటూ వాచాయా అని కంగారు పడిపోతూ ఏం చెప్పాలిప్పుడు అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న ఐసుని చూసి అభి అత్త మొన్న నైట్ నాకు ఐసుకి ఇద్దరికీ నిద్రలేదు. అందుకే కొంచెం కళ్ళు వాచాయని నోటికొచ్చింది చెప్పి ఆ తర్వాత ఏమన్నాడో అర్థమై అబ్బా అని తలకొట్టుకుంటూ కళ్ళు మూసుకొని ఇలా అన్నానేంటని ఒక చేత్తో తలగోక్కుంటూ కళ్ళు మాత్రం పైకి లేపి కళ్ళు పెద్దవి చేసి అర్థం కానట్టు అయోమయంగా చూస్తున్న ఐసు వైపే చూస్తాడు అభి. అభి చెప్పింది ప్లస్ అతని ఎక్స్‌ప్రెషన్స్ చూసి పెద్దవాళ్ళకేదో అర్థమై సిగ్గుపడుతూ నవ్వుకుంటూ సరే మేము ఫ్రెష్ అయి వస్తామని ముసలి జంటలందరూ కూడా ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతే అభి చెప్పింది అంత ఈజీగా జరగదని తెలిసిన ఒకే ఒక్క సీతమ్మ గారు మాత్రం ఈ తింగర్ దాని గురించి తెలిసి నువ్వు చెప్పింది జరిగింది అంటే నేనెలా నమ్ముతాను మనవడా అని ఐసు వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి ఆవిడ రూమ్‌కి ఆవిడ వెళ్ళిపోతారు. అందరికీ అర్థమైనా ఇంకా అభి ఏం చెప్పాడో అర్థం కాని ఐసు మాత్రం ఇంకా అభి ఏం చెప్పాడని ఆలోచిస్తూ ఎవరి మాట అంత ఈజీగా నమ్మని మా అమ్మ కూడా నమ్మేసింది. ఇంతకీ ఏం చెప్పారు? ఇద్దరూ నిద్రపోలేదని చెప్పాడు అంతే కదా! మొన్న మూవీ, నిన్న గొడవ వల్ల నిద్ర లేదు. మరి వీళ్ళంతా అలాంటి వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి మరీ వెళ్లారు అని గోళ్లు కొరుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఐసు. అప్పుడే అక్కడికొచ్చిన విజయ్ కూడా మా వోడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాడని అనుకుంటూ అభిని చూసి కళ్ళెగరేస్తాడు. నిజమా అని నీ అని చేతిని చూపిస్తూ ఫేస్ చిరాగ్గా పెట్టిన అభి విజయ్ చెయ్యి పట్టుకొని గార్డెన్‌లోకి వెళ్ళిపోతాడు. రంజిత్, శివ ఇద్దరూ కూడా ఐసు దగ్గరికి వెళ్లి ఐసు ప్లీజ్ రా మాతో అలా మాట్లాడకుండా ఉండకురా. ఈ ఒక్కసారికి క్షమించెయ్యరా అని అడుగుతున్న అన్నలిద్దరిని చూసి ఒక క్షణం మనసు అదోలా అనిపించినా తన మనసులో బాధ అలాగే ఉండడంతో తల వంచుకొని సైలెంట్‌గా అక్కడి నుంచి పిల్లలిద్దరిని తీసుకొని టిఫిన్ తినిపించడానికి వెళ్ళిపోతుంది. అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ కూడా చేసి హాల్‌లో కూర్చుంటారు. ప్రసాదం తింటూ దేవుడి గురించి అక్కడ ఏమేం చూశారో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మధు వస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ. అప్పుడు గానీ అభికి గుర్తురాదు. ఈరోజు ప్యారిస్ వెళ్ళాలని ఐసు వైపు చూస్తాడు. ఐసు కూడా అభి వైపు చూస్తుంది. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఏంటి మధు మళ్ళీ నువ్వు మీ సార్ షూటింగ్స్‌తో బిజీనా అని వినయ్ గారు అడుగుతారు. అవును సార్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు ప్యారిస్ వెళ్ళాలి. ఒక 15 డేస్ అక్కడే అని మధు అనగానే అయ్యో అదేంట్రా మాతో ఒక్క మాటన్నా అనలేదు. ఈరోజే కదా మేము వచ్చింది. ఈరోజన్నా మాతో ఉండకుండా మళ్ళీ షూటింగ్స్ అంటూ మొదలెట్టేశావా అని రాజీ గారు కొడుకుపై ఉన్న బెంగతో అంటారు. వాడి ప్రొఫెషన్ అలాంటిది మరి ఈరోజు ఏదో కొత్తలాగా మాట్లాడతావేంటి రాజీ అని వినయ్ గారు అంటారు. సార్ 1 అవర్‌లో స్టార్ట్ అవ్వాలని అభికి చెప్పి మధు బయటికి వెళ్ళిపోతాడు. ఒరేయ్ మనవడా నీతో పాటు మన ఐసుని కూడా తీసుకొని వెళ్ళడం కుదరదా? పిల్లల్ని మేం చూసుకుంటాం కదా అని ఐసు ఎందుకో బాధపడుతున్నట్టుగా వచ్చిన దగ్గర నుంచి ఫేస్ డల్‌గా ఉండడం గమనించి అంటారు సీతమ్మ గారు. తను వస్తానంటే తీసుకొని వెళ్తానమ్మమ్మ అని ఐసు వస్తుందేమో అని ఆశతో అంటాడు అభి. ఏమ్మా ఐసు వెళ్తావా? పిల్లల్ని మేం చూసుకుంటామని వినయ్ గారు అనగానే లేదు మావయ్య పిల్లల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను అని తెగేసి చెప్తుంది ఐసు. వాళ్ళ అమ్మ ఏదో మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉంటే వాళ్ళ అమ్మ ఎలా అయినా ఒప్పించి పంపించేస్తుందేమో అని అదిరకు పాలు తెస్తానని కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. ఫాస్ట్‌గా ఆవిడ మాటలు విననట్టే. సరే అని అభి అలా ఐసు రాను అని చెప్పడంతో డల్‌గా పెట్టిన ఫేస్‌తో వెళ్తున్న ఐసు వైపే చూస్తూ పైకి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిన అభి చాలా సేపు చూస్తాడు ఐసు వస్తుందేమో అని. కానీ ఎంతసేపటికి తను రాకపోవడంతో అప్పటికే ప్రొడ్యూసర్ కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉండడంతో ఒక పక్కన విసుగొస్తుంటే ఆగిపోదామా? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దామా అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఆల్రెడీ అగ్రీమెంట్ అయిపోవడంతో ఆ ఆలోచన కూడా విరమించుకొని కష్టంగా ఉన్నా తప్పక తన ట్రాలీ తీసుకొని బయటకు రాగానే మెయిడ్స్ ఆ ట్రాలీ తీసుకొని కిందకి వెళ్ళిపోతే అభి కూడా కిందకి వెళ్తాడు. ఏంటో అభి ఇలా వస్తే అలా వెళ్ళిపోతున్నావని రాజీ గారు అంటూ టైంకి తిన్నానా అని అనగా మావయ్య నేనొచ్చే వరకైనా ఉండండి మీరు ఇక్కడే అని అభి కేశవ్ గారిని చూసి అనగానే లేదు అభి పనులుంటాయి కదా రేపు వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త అని అంటారాయన. శివ, రంజిత్ వాళ్ళకి కూడా చెప్పి అక్కడెక్కడా కనిపించని
ఐసుని పిల్లల్ని వెతుకుతుండగా కౌసల్య గారు ఐసుని పిలుస్తారు. పిల్లలతో బయటకొచ్చిన ఐసు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని ముద్దు చేసి ఐసు వైపు చూస్తూ చిన్నగా, సారీ ఐసు, నేను నిన్ను బాధ పెట్టా, కానీ అది అలా జరిగిపోయింది. నీ కోపం పోయే వరకు ఓపిగ్గా ఉంటా. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయవు, నాకు తెలుసు. నేను గుర్తొస్తే మాత్రం తప్పకుండా కాల్ చేయని పక్కకు తిప్పుకున్న ఐసు ఫేస్ చూసి, నా మీద కోపంతో తినడం మానకు. కాలేజ్కి ఒంటరిగా వెళ్ళకు. నేను డ్రైవర్తో మాట్లాడా. నా కార్లోనే నువ్వు డైలీ కాలేజ్కి వెళ్ళిరా అని ఒక క్షణం ఆగి రూమ్కి వస్తావేమో హక్ చేసుకొని కిస్ చేద్దాం అనుకున్నా. కానీ నువ్వు రాలేదని అక్కడ అందరూ ఉన్నా ఏమి పట్టనట్టే పక్కకు తిరిగి ఉన్న ఐసు బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టి నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి షాకింగ్ ఎక్స్ప్రెషన్తో సైలెంట్గా ఉన్న ఐసుని చూసి చిన్న చిరునవ్వుతో బయటికి వెళ్ళిపోతాడు అభి. ఐసు మా డాడీ వెళ్ళిపోయారని బొంగమూతితో అంటున్న అద్వైత్ మాటలకు తేరుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్న అక్కడ వారిని చూసి ఎంబారసింగ్గా అనిపించి ఏడుపు ఫేస్ పెట్టిన అద్వైత్ని చూసి మోకాలపై కూర్చొని వచ్చేస్తారు నాన్న, ఒక 15 days అంతే కదా, రేపు మనం ఎగ్జిబిషన్కి వెళ్దాం ఓకేనా అని అద్వైని తీసుకొని బయటకు వెళ్తుంది. కార్ దగ్గరికి వెళ్ళిన అభి డోర్ తీసి వెనక్కి తిరిగి చూడగానే గుమ్మం దగ్గర పిల్లలతో ఉన్న ఐసుని చూసి ఫేస్ డల్గా పెట్టిన పిల్లల్ని చూసి, ఎప్పుడు ఇన్ని డేస్ నేను అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళలేదు ఐసు, ఇప్పుడు నువ్వు పిల్లల దగ్గర ఉన్నావనే ధైర్యంతోనే ఇలా వెళ్తున్నా అని మనసులో అనుకుంటూ ముగ్గురికి కలిపి బాయ్ చెప్తాడు. అభి అలా బాయ్ చెప్పడం చూసిన ఐసు పిల్లల్ని చూడగా వాళ్ళు బాయ్ చెప్తూ ఉంటే ఐసు మాత్రం మొహం మార్చుకొని పక్కకు పెడుతుంది. ఐసుని చూసిన అభికి ఫేస్లో చిన్న నవ్వు దర్శనం ఇవ్వగా అలా వాళ్ళ ముగ్గురిని తన గుండెల్లో నిలుపుకొని కార్లో కూర్చుంటాడు. అభి కార్ పూర్తిగా గేట్ దాటే వరకు ఉన్న ఐసు పిల్లల్ని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళని అలా చూసిన రాజీ గారికి అభి ఫేస్లో ఉన్న సంతోషం చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు రాగా కేశవ, వినయ్, కౌసల్య వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సీతమ్మ గారు, నా మనవడు నా తింగరబుచ్చిని బాగానే లైన్లో పెడుతున్నాడు, మరి నేను అనుకున్నంత అమాయకుడు కాదులే అని బొగ్గలు నొక్కుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. విజయ్ మాత్రం తన కాలేజ్ అప్పటి నాటినెస్ మళ్ళీ అభిలో కనిపిస్తుంటే నవ్వుకుంటూ డల్గా ఉన్న శివ, రంజిత్, గీతు, శ్వేతాలను చూసి వాళ్ళ నలుగురిని కూడా పైకి తీసుకొని వెళ్ళిపోతాడు. పిల్లల్ని బెడ్పై కూర్చోపెట్టి టాయ్స్తో వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ ముందే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న ఐసు ఫోన్కి ఏదో మెసేజ్ టోన్ రావడంతో ఫోన్ ఆన్ చేసి చూడగా సారీ అని ఉన్న మెసేజ్ అభి నెంబర్ నుంచి రావడంతో కోపంగా ఫోన్ సైలెంట్లో పెట్టి ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంది ఐసు. ఆ రోజు 2-3 సార్లు చెల్లిని బ్రతిమలాడినా కరగని ఐసు ఇంకా ఆ రోజే నైట్ వాళ్ళు కూడా స్టార్ట్ అవ్వాలని డిన్నర్ చేసి ఫ్లైట్ టైం అవడంతో మరొకసారి ఐసు వైపు చూసి నిరాశపడుతూ మిగిలిన వారు అందరికీ బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. శివ, రంజిత్, విజయ్, శ్వేత, గీతు వాళ్ళని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఐసుని రంజిత్, శివాలు మాట్లాడుకోకపోవడం గమనించిన కేశవ్ గారు చూసి చూడనట్టే వదిలేస్తే కౌసల్య గారు మాత్రం ఏమైందో అడగాలని ఐసు రూమ్కి వెళ్తారు. అక్కడే పడుకోవాలని కిడ్స్ రూమ్లో పిల్లల్ని పడుకోబెట్టి అన్నయ్యలు తలుచుకొని ఎందుకిలా నా మనసు బాధ పెట్టారన్నయ్య అని బాధతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటున్న ఐసుని చూసి అన్నయ్యలకు నీకు మధ్య ఏమైనా గొడవ జరిగిందా ఐసు అంటూ లోపలికి వస్తారు కౌసల్య గారు. అమ్మని చూసి కళ్ళు తుడుచుకుంటూ వచ్చేసావా ఆహారాలు తీయడానికి అని అంటూ ఏదో జరుగుద్ది, అయినా నాకు వాళ్ళకి మంచి 1,00,000 ఉంటాయి, నీకెందుకమ్మా అని అంటూ బెడ్పై పడుకుంటున్న ఆవిడని చూసి నువ్వేంటి ఇక్కడ పడుకుంటున్నావు అని కళ్ళు చిన్నవి చేసి మరీ అడుగుతుంది ఐసు. అవునులే, నేనెన్నన్నా నువ్వు, మీ అన్నయ్యలు, మీ నాన్న మొత్తం ఒకటే కదా, నేనే ఎర్సు అని మీ గురించి నాకెందుకు గాని అల్లుడితో నీ కాపురం ఎలా ఉందని అడుగుతారావిడ. రకరకాలుగా ఉంది. అదేం ప్రశ్న అని ఆవిడని కోపంగా చూస్తూ, అయినా నీకెంతసేపు నా గురించి ఆలోచించడమే గాని ఇంకెవరి గురించి ఆలోచించవా అని చిన్నగా అరుస్తుంది ఐసు. పిల్లలెక్కడ లేస్తారేమో అని. తింగరి బుచ్చివి కూతురిగా పుడితే నీ గురించి కాక ఇంకెవరి గురించి ఆలోచిస్తా, నీ కొడుకు గురించి ఆలోచించు. వాడికి పెళ్లి వయసు వచ్చింది, వాడికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా, వాడు నా కొడుకు, వాడి గురించి నాకెప్పుడూ బెంగలేదు, వాడి గురించి వాడే ఆలోచించుకుంటాడు, మాకు చెప్పే ఏదైనా చేస్తాడని ధీమాగా చెప్తున్న ఆవిడని చూసి విసుగ్గా కాలు నేలకేసి కొడుతూ నేను నాన్న దగ్గరికి వెళ్తున్నా అని వడివడిగా రూమ్ నుంచి కిందకు వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న రూమ్కి వెళ్ళగానే అప్పుడే పడుకుందాము అని లైట్ ఆఫ్ చేయబోతున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఒడిలో పడుకొని నాన్న నీకు ఈ అమ్మ తప్ప వేరే అమ్మే దొరకలేదా అని మూతి ముడిచిన కూతురి తల నిమురుతూ ఏమైంది మీ అమ్మ అని అడుగుతారు చిన్నగా. నీ కాపురం ఎలా ఉందని ఇలా తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతూ నన్ను విసిగిస్తోంది నాన్న అని ఐసు అనగానే దానికి నీ గురించే బెంగ ఎక్కువరా. నేనేమన్నా ఇంకా చిన్నపిల్లనా, 2 పిల్లల తల్లిని, ఇంకా
నన్ను ఎల్కేజీ పిల్లలా చూస్తే నాకు కోపం వస్తుంది. హహా అని కేశవ్ గారు గట్టిగా నవ్వుతూ, నువ్వు మాకు లాస్ట్ పుట్టిన చిన్నపిల్లవు కదా, నువ్వెంత ఎదిగినా మాకు చిన్నపిల్లవే. తల్లిదండ్రులకి ఆఖరిన పుట్టిన పిల్లలు ఎంత ఎదిగినా వాళ్ళు మాకు ఎల్కేజీ పిల్లల్లాగానే అనిపిస్తారని ఆయన అనగానే, నువ్వు ఈ మధ్య అమ్మకే సపోర్ట్ చేస్తున్నావు నాన్న. రేపు మీ ఆయన కూడా నీకు అలాగే సపోర్ట్ చేస్తాడులే. నీ కూతురి విషయంలో అభి పేరెత్తగానే ఐసు మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. కూతురు సైలెంట్ అవ్వడం చూసిన కేశవ్ గారు, నువ్వు అభి హ్యాపీగా ఉన్నారని మీ అత్త మామయ్య చాలా సంతోషంగా ఉన్నారురా. వెంటనే ఐసు లేచి బయటికి వెళ్తుండగా, ఏమైందిరా అని కేశవ్ గారు అడుగుతారు. సడన్గా కూతురు అలా లేవడంతో, నువ్వు కూడా అమ్మలాగానే మాట్లాడుతున్నావు నాన్న అని నా మనసేదో బాగోక నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు విసుగు తెప్పిస్తున్నావని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా వెనక్కి తిరిగి 2 రోజులు ఉండొచ్చు కదా నాన్న అని అంటూ మృదువుగా అడుగుతుంది ఐసు. నిన్ను విసిగిస్తున్నాం కదా, నేను మీ అమ్మ వెళ్ళిపోతాంలే అని ఆయన డ్రామాటిక్గా అంటారు. నాన్న అని బుంగమూతి పెట్టి గారంగా పిలుస్తూ వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన చేతిని పట్టుకొని, ప్లీజ్ నాన్న ఉండండి, రేపు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం, అలాగే బిర్లా మందిర్ అవి కూడా మీరు ఎప్పుడూ హైదరాబాద్ చూడలేదు కదా, సరదాగా వెళ్దామని అంటూ ఐసు అనగానే, నువ్వు అన్నావనే కాదు, రేపు నా ఫ్రెండ్స్ కూడా నన్ను అన్నీ తిప్పుతామని అన్నారులే, వాళ్ళ కోసం ఉంటా ఒక 2 రోజులు అని అంటూ ఆయన ఐసుని ఉడికిస్తున్నట్టుగా అనగానే, అబ్బో మీ ఫ్రెండ్స్ గొప్పలే మరి అని అంటూ మూతి తిప్పుతూ, పడుకోండి నాన్న, నేను పడుకుంటానని లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఐసు. వెళ్తున్న కూతుర్ని చూసి నవ్వుకుంటూ ఆయన కూడా పడుకుంటారు. బయటకొచ్చిన ఐసుకి విజయ్, శ్వేత వాళ్ళు లోపలికి రావడం చూసి, అన్నయ్య వాళ్ళు ఫ్లైట్ ఎక్కేశారా అని మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి ఐసు నువ్వింకా పడుకోలేదా అని అడుగుతాడు విజయ్. లేదు డైరెక్టర్ గారు, నాన్నతో మాట్లాడదామని ఇలా వచ్చాను. ఓహ్ ఐసు, రేపటి నుంచి నిన్ను కాలేజ్ దగ్గర నేనే డ్రాప్ చేస్తా, పొద్దుట నేను వచ్చే వరకు ఉండు అని విజయ్ అనగానే, అది ఎవరి పనో అర్థమైన ఐసు, లేదు డైరెక్టర్ గారు, ఈ 10 డేస్ నేను కాలేజ్కి వెళ్ళకూడదని అనుకుంటున్నా. ఎందుకు ఐసు, డ్రాప్ చేయడానికి మీ అభి గారు లేరనా అని నవ్వుతూ విజయ్ అనగానే, చిరుకోపంగా విజయ్ని చూస్తూ, రేపు పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా. ఈ మధ్య వాళ్ళ డాడీ ఇంటి వద్దే ఉండి బాగా అలవాటయ్యారు. పాపం పొద్దుట ఆయన వెళ్ళిన దగ్గర నుంచి డల్గానే ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా అని, ఆయన లేక నేను కూడా లేకపోతే ఇంకా బెంగ పెట్టుకుంటారేమో కదా అని, అయినా ఇప్పుడు ఏం పెద్ద క్లాసెస్ కూడా లేవులేండి, అప్పుడే వాళ్ళు కొంచెం కుదుట పడ్డాక మధ్య మధ్యలో వెళ్తాను అని అంటూ కీతు వైపు చూస్తుంది. సరే అయితే రేపు మన ముసలి బ్యాచ్ కూడా హైదరాబాద్ చూడటానికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాంలే అని విజయ్, శ్వేత, కీతు వాళ్ళ వైపు చూస్తూ అంటాడు. లేదు విజయ్, నేను రాను, నాకు ఆఫీస్లో వర్క్ ఉందని శ్వేత మొహం దిగాలుగా పెట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోగానే, నేను కూడా రాను, మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళిపోవాలని అంటూ కీతు కూడా డల్గా వెళ్ళిపోతుంది. మీ అన్నయ్యలు వెళ్ళిపోయినందుకు పాపం నీ కాబోయే వదినలు బెంగ పెట్టేసుకున్నారేమో అని విజయ్ వాళ్ళ వైపు చూస్తూ అనగానే, విజయ్ని చూసి నవ్వుతూ, మీకు ఆ గొడవేమీ లేదు కదా డైరెక్టర్ గారు అని ఐసు అనగానే, వాటిని గొడవ అనరు ఐసు, ఈ ఏజ్లో అవి మన రెయిన్బోలో తెలుసా, అన్ని రకాల ఎమోషనల్స్ కలగలిపి మన కలర్ఫుల్ ఫ్యూచర్ అని విజయ్ అనగానే, ఆహా అయితే మీకు ఒక మంచి అమ్మాయిని చూడమని అంకుల్కి చెప్తానులే డైరెక్టర్ గారు, మీకు డబుల్ రెయిన్బో కలర్స్ చూపించే అమ్మాయిని సెట్ చేయమంట అని ఐసు నవ్వుతుంది. వద్దు ఐసు, ఆ పని మాత్రం చెయ్యకు, ఇప్పటికే మా మమ్మీ వాళ్ళ అన్న కూతురు చేసుకోమని, మా డాడీ వాళ్ళ దూరం చుట్టం చెల్లెలి కూతుర్ని పెళ్లి చేసుకోమని ఓ నసపెడుతున్నారు. ఇప్పుడే నేను పెళ్లి చేసుకోనని ఏదో కబుర్లు చెబుతూ ముందుకి వస్తూ ఉన్నా, ఇప్పుడు నువ్వు ఇలా అన్నావు అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నా మెడకి బిగించేస్తారు, అది నేను తట్టుకోలేను. ఓహ్ మీకు మరదలు కూడా ఉన్నారా, మరి ఇంకేమి, వాళ్ళిద్దరిలో నచ్చిన అమ్మాయిని సెట్ చేసుకోండి. అలా వద్దు ఐసు, నాకు ఒక అమ్మాయిని చూడగానే తనే నా సోల్మేట్, నా కలర్ఫుల్ రెయిన్బో అని నా మనసుకి గట్టిగా అనిపించినప్పుడు ఆ అమ్మాయిని నేను తప్పక నా లైఫ్లోకి తెచ్చుకుంటా, అప్పటి వరకు అలా ఎవరూ అనిపించలేదు తెలుసా అని ఐసుకి చెప్తూ చూస్తూ అనగానే, ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, అలా మీ రెయిన్బో మీకు కనిపించగానే నాకే చూపించాలని గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళి పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతుంది. మార్నింగ్ లేచిన ఐసు ఫోన్కి ఏదో మళ్ళీ మెసేజ్ టోన్ రావడంతో ఓపెన్ చేసి చూడకుండా నోటిఫికేషన్ చూడగా, అది అభి నెంబర్ నుంచి వచ్చింది అని ఉండడంతో ముందు ఓపెన్ చేయకూడదని ఫోన్ టేబుల్పై పెట్టి డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేదల్లా ఆగి
మనసు ఊరుకోదుగా. మళ్ళీ మొబైల్ ఆన్ చేసి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది గుడ్ మార్నింగ్ అని. ఉండడం చూసి ఫేస్‌లో ఏ భావం లేకుండా మొబైల్ ఆఫ్ చేసి టేబుల్‌పై పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది. అన్నట్టుగానే అందరూ కూడా టిఫిన్ చేయగా గీతుని తీసుకొని శ్వేత ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. గీతుని కాలేజ్‌లో డ్రాప్ చేద్దామని. ఇంకా సీతమ్మ గారికి నీరసంగా ఉండి ఆవిడ రెస్ట్ తీసుకోవడంతో మిగిలిన వారంతా కూడా హైదరాబాద్ చూడటానికి స్టార్ట్ అవుతారు. ముందుగా పెద్దమ్మ తల్లి టెంపుల్, బిర్లా మందిర్ కూడా వెళ్ళి ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ చూపించడానికి విజయ్ వాళ్ళని తీసుకొని వెళ్తాడు. అందరితో పాటు కార్తీకి, అధీరను ఎత్తుకొని పక్కనే అద్వి చెయ్యి పట్టుకొని ఉన్న ఐసుని దూరం నుంచి ఒక 4 కళ్ళు గమనిస్తాయి. తనే అభి సెకండ్ వైఫ్ అని ఒక 2 కళ్ళు చెప్పగా ఇంకో 2 కళ్ళు చిన్నవి చేసి మరీ సీరియస్‌గా ఐసుని చూస్తుంటాయి. కథ ఇంకా ఉంది. మరి ఐసుని అలా కోపంగా చూస్తున్న ఈ క్యారెక్టర్ ఎవరని మీరనుకుంటున్నారు? తన వల్ల ఐసు జీవితం గాడి పడుతుందా? లేదా అభి, ఐసుల మధ్యలో గొడవలు వస్తాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.